సార్ నమస్తే అండి, మీ పేరు సార్? నా పేరు ప్రసాద్, కేదేవ్ వరప్రసాద్ కాక. ఏం చేస్తుంటారు సార్? నేను డీలర్షిప్ చేస్తామండి. సార్ ఇక్కడ నియోజకవర్గంలో అభివృద్ధి పనులు ఎట్లా జరిగాయి? ఇక్కడ బాగా జరిగినాయి అభివృద్ధి. రోడ్ సిమెంట్ రోడ్లు కానీ, పథకాలు కానివ్వండి, డ్వాక్రా పసుపుంకాలు కానివ్వండి, అందరికీ అందుబాటులో ఉన్నాయి. పైన చూస్తే వేరే పార్టీ ఉంది, ఇక్కడ చూస్తే వేరే పార్టీ వారు గెలిచారు. మరి అభివృద్ధి కుంటుపడిందని కొద్దిమంది అంటున్నారు, అభివృద్ధి జరిగిందని అంటున్నారు. ఏది వాస్తవం? అభివృద్ధి జరిగింది వాస్తవం. పైన కేంద్రం ఇవ్వకపోయినా ఏదో విధంగా నిధులు ఇవ్వటం అనేది అది మాత్రం వాస్తవం. ఇక్కడ టీడీపీ తరపు నుంచి ఈసారి దేవినేని అవినాష్ గారు రంగంలోకి దిగుతున్నట్లు తెలుస్తుంది. మరి ఆయన గెలిచే అవకాశం ఉందంటారా? ఎందుకంటే ఇరు పార్టీలు ఇద్దరు గట్టి అభ్యర్థులే కాబట్టి మేము గెలుస్తూ ఉంటాం, అవతల వాళ్ళు మేము గెలుస్తూ ఉంటారు. అదంతా మరి కార్యకర్తల మీద, ఈ ఓటింగ్ మీద. ఇక్కడ పార్టీని చూసి ఓటు వేస్తారా లేదంటే వ్యక్తిని చూసి ఓటు వేస్తారా? అభివృద్ధిని చూసి ఓటేయాలి. అభివృద్ధి మరి ఎట్లా జరిగిందంటారు? టీడీపీ హయాంలో జరిగింది. అభివృద్ధిని చూసి ఓటేయాలి. జనానికి కూడా తెలియాలి అభివృద్ధి ఎవరైతే చేస్తారనేది తెలిసి దాన్ని బట్టి ఓటు వేస్తారనేది మన నమ్మకం. కొద్దిమంది మా వాళ్ళు టీడీపీ వారు అంటున్న మాట ఏంటంటే సార్, ఈసారి కేసీఆర్ గారు ఆంధ్ర రాజకీయాల్లో వేలు పెడుతున్నారు అంటున్నారు కదా, అది ఎంతవరకు వాస్తవం అంటారు? వాస్తవం అంటే కొంతవరకు వాస్తవమే అనేది ఒక రోమరు. ఎంతవరకు వస్తుంది అనేది అంత. చోరీ తర్వాత టీడీపీ బలం తగ్గిందని కొద్దిమంది అంటున్నారు, మీరేమంటారు? డేటా అనేది అంత మనకంత ఐడియా లేదు. చోరీ జరిగింది, దాంట్లో కొంత నష్టపోయింది అనేది వాస్తవం అంటున్నారు. అది ఎంతవరకు అనేది మనకి అంత ఇది. అవినాష్ గారు అయితే గెలిచే అవకాశం ఉందంటారా ఇక్కడ? అవినాష్ మేము అనుకుంటున్నాం, మేముగా అది గెలిచే అవకాశం మేము అనుకుంటున్నాం. ఏం పేరు పెద్ద మీ పేరు? నా పేరు అందుకు సులోమన్ అండి. ఏమైనా పింఛన్లు వస్తున్నాయా మీకు? వయసు ఎంత ఉండొచ్చు? 70 ఏళ్ళు వయసు పింఛన్ నాకు వస్తుంది. పింఛన్ వస్తుంది, ఆమెకు రావట్లేదు. ఆమెకి 70 ఏళ్ళు వచ్చినాయి, నాకు 75 ఏళ్ళు వచ్చినాయి. నాకు ఇస్తున్నారు, పర్వాలేదు. అభివృద్ధి ఏమైనా జరుగుతూ ఉన్నాయా ఇక్కడ? అభివృద్ధి పర్వాలేదు, అభివృద్ధిగానే జరుగుతుంది. ఈ 4.5 సంవత్సరాల కాలంలో చంద్రబాబు గారి పరిపాలన చూస్తారు కదా, ఎలా అనిపించింది? చంద్రబాబు నాయుడు పరిపాలన బ్రహ్మాండంగా ఉంది. మళ్ళీ ఎవరు వస్తే బాగుంటుంది అనుకుంటున్నారు? నా దృష్టికి మాత్రం ఆయన వస్తే బాగుంటుంది అనుకుంటున్నాను. పెద్దయా అది ఎక్కడ గొడవలు లేకోకుండా ఏంటి సవ్యంగా 5 సంవత్సరాలు సాగిపోయింది. లోకడ పిచ్చి పిచ్చి గొడవలు పెట్టేవాళ్ళు అవి ఏమీ లేవు. ఇప్పుడు సవ్యంగా శుభ్రంగా ఉంటున్నారు. పరిపాలన కూడా నాకు పర్వాలేదు, నచ్చింది. నా సర్వీస్లో 75 సంవత్సరాల్లో బాగానే ఉంది. ఇప్పుడు ఈ గుడివాడ నియోజకవర్గం నుంచి దేవినేని అవినాష్ గారు పోటీ చేస్తున్నారు కదా, మరి ఆయన ఈసారి ఇక్కడ గెలిచే అవకాశం ఉందంటారు పెద్దయ్య? గట్టిగా గెలుస్తాడు అని చెప్పాక నేను గెలుస్తాడు. ఎందుకు పెద్దయ్య? ఆయన అంటే మా ఊళ్ళో కొద్దిమంది అంటున్నారు కదా, వేరే చోటు నుంచి వస్తున్నాడు, విజయవాడ నుంచి. ఏరే సార్ నుంచి వచ్చినా వ్యక్తిగతంగా మంచివాడు అయ్యేటప్పటికి ఆటోమేటిక్ దేవుడే ఆయన్ని పైకి లేపుతాడు. అంటే మనుషులు ఒకరు ఎన్ని కుట్రలు చేసినా ఆగదు, ఆ టయానికి ఆగదు. అది సవ్యంగానే నడుచుద్ది. వస్తుంటాడు పెద్ద ఆయన. ఏమన్నా మామూలు ఇప్పుడు ప్రచారానికి కానీ అందుకు వచ్చి ఇప్పుడు రాలేదు, రాత్రి మాత్రం వచ్చాడు కళ్యాణ మండపంలోకి. ఏదో చెప్పారు అనుకుంటా. ఆయన గెలిచినాడు అంటే మనకు మంచి చేస్తాడని నమ్మకం ఉంది. నా తెలుగుదేశం అంటే నేను దగ్గర ఎన్టీ రామారావు కానించి నాకు అదే నేనేటు అసలు వేయలేదు. కానీ మేము మట్టుకి తెలుగుదేశానికి వేస్తాం. ఎందుకు పెద్దమ్మ? మాకు అభిమానం తెలుగుదేశం మీదే ఉంది. మేము వాళ్ళు 100 మంది 100 మాటలు అనుకున్నా మమ్మల్ని పాత రాంపురం నుంచి ఇక్కడ తగురేశారు బాబు. నాన్నగారి పార్టీలో చంద్రబాబు గారి హయాంలో న్యాయం జరిగిందా మీకు? మాకు జరిగింది అయ్యా, న్యాయం జరిగింది. మాకు మట్టుకి తింటున్నాము ఇక్కడ. కడుపు ఎన్ని వస్తున్నాయా? రేషన్ వస్తుంది, ఆయనకి పింఛని వస్తుంది, నాకు పింఛని రావట్లేదు. కానీ దేవినేని అవినాష్ గారు తెలుసా అమ్మా, ఈసారి ఇక్కడ నుంచి ఎమ్మెల్యేగా పోటీ చూశానమ్మా నిన్న రాత్రి. చేతులు పట్టుకున్నాను, మంచిగా మాట్లాడుతున్నాడు. చేతులు పట్టుకున్నాను. అసలు నా బిడ్డలాగా వాటేసుకోవాలనిపించింది. కానీ అంతమంది జనం ఉన్నారు అయ్యా, ఏం అనలేదు. అనుకోకుండా అయ్యా వందనాలు నాన్న అందారని గవ వెళ్ళి బాబు అంటే పింఛని వస్తుందమ్మా అన్నాడు. నాకు రావట్లేదు, అయ్యి ముసలి ఆయనకు వస్తుంది అన్నాడు. మా పిల్లోడు వచ్చి మా అమ్మేనండి అన్నాడు. అన్న తర్వాత ఇక వెళ్ళిపోయాడు. జనం పోడు, అంతమంది ఉన్నారు. దేవుడు గెలుస్తాడని నమ్మకం గెలవాలని మేము ఏ దండాలు పెట్టుకుంటున్నాం బాబు. ఆయన గెలవాలనే కోరుకుంటున్నాం. న్యాయం చేస్తాడు ఆయన గెలిస్తే? న్యాయం చేసినా చేయకపోయినా ఒక్కసారి చూడాలి అయ్యా. మనం చూడకోకుండా న్యాయం చేస్తాడంటే ఎట్ట కుదురుద్ది? చూస్తే తెలుసుద్ది.
ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఉన్నాడు, నాని గారు ఉన్నాడు. మనకు న్యాయం చేసాడో లేదో అది దేవుడికి తెలుసు. మనం చెప్పుకున్న ప్రయోజనం లేదు కదా. ఇప్పుడు మా అభిమానం ఉంది కాబట్టి మనకు తెలుగుదేశం మీద ఎప్పటి నుంచి వేస్తున్నాం. ఆయన అభిమానం మీద మనం వేయటమే. కాకపోతే ఆయన చూసాము చాలు. వ్యక్తి అయితే మంచి వ్యక్తి, మంచి వ్యక్తి. ఆయన చేసినా చేయకపోయినా దేవుడి మీద భారం వేసుకుని ఆయన మనసు మారాలి. కానీ అయ్యా మనం ఓటేసి ఒక రోజునే ఇస్తాము, మనం వెళ్ళకాలం వేయి కదా. మనం ఆయనతో వెళ్ళి మాట్లాడలేము. ఇప్పుడు నీతో కాబట్టి మాట్లాడుతున్నాం, కానీ ఆయనతో మనం ఏం మాట్లాడతాం గలుగుతాం అయ్యా.